కాకుమాన్ గారు చాలా అంశాలు తెచ్చారు. మళ్ళీ నేను అన్ని మీతో డిస్కస్ చేయడానికి టైం వేస్ట్ కాబట్టి స్ట్రైట్ పాయింట్లోకి వచ్చాను. వర్మ గారు, మీకు పెద్దలు గఫూర్ గారికి, రాజశేఖర్ అన్న, బాలకోటయ్య గారికి, 99 రాష్ట్రాలకి నమస్కారాలు. నమస్తే అండి. ఇప్పుడు మా రాజశేఖర్ అన్న మాట్లాడింది ఆయన్ని నేను వ్యక్తిగతంగా ఖండించలేను, కానీ పార్టీ అధికార ప్రతినిధిగా పాపం తప్పదు ఆయనకి. ఆయనకి తెలుస్తుంది, అంత అంతరాత్మ తెలుస్తుంది నేను మాట్లాడుతున్న తప్పే, కానీ మరి తప్పదు. ఆయన నిబద్ధత గల నాయకుడు. ఇప్పుడు అమరావతి రాజధాని మీద వైసీపీ పార్టీకి స్పష్టమైన విధానం ఉండేది. అది మనకు క్లియర్గా అర్థమవుతుంది. అమరావతి రాజధాని అన్నది అయిపోయిన చరిత్ర. అది అప్రూవ్ అయింది, యునానిమస్ గా అందరూ అప్రూవ్ చేశారు అసెంబ్లీలో. అండ్ యాక్ట్ అమెండ్మెంట్ అయింది, రీఆర్గనైజేషన్ యాక్ట్ నోటిఫికేషన్, గజెట్ నోటిఫికేషన్ అయింది. అమరావతిలో రాజధాని పనులు వేగవంతం అవుతున్నాయి. అనేక కంపెనీలు వస్తున్నాయి, మల్టీనేషనల్ కంపెనీలు వస్తున్నాయి, ఇండస్ట్రీస్ వస్తున్నారు, హాస్పిటల్స్ వస్తున్నాయి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ వస్తున్నాయి. సమీప భవిష్యత్తులో అమరావతి ఒక అద్భుతమైనటువంటి నగరంగా మనకి ఆవిష్కరింపబడుతుంది. ఈ టైంలో అంటే ఎలా ఉండాలంటే, ఒకవేళ రేపు ఇది బాగా అభివృద్ధి చెందిపోతే, సిటీ మంచి రూపాంతరం చెందితే మనం ఇబ్బంది పడతామేమో అని చెప్పి మావిగాన్ అనే ఒక ప్రపోజల్ తెచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ మావిగాన్ ఏమిటో మరి ఇది ఎవరికి అర్థం కావట్లేదు. అందరికీ తికమక మగతికగా ఉంది. ఆ పార్టీతో పాటు ప్రజల్ని కూడా ఆ రకంగా చేస్తున్నారు. నేనంటాను ఏంటి అంటే, ఇందాక రాజశేఖర్ అన్న అన్నారు, రైతులను అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అనేది కాదు. ఎక్విజిషన్, ల్యాండ్ ఎక్విజిషన్ అన్నది సోవరీన్ పవర్ ఉంటుంది, స్టేట్ కి సోవరీన్ పవర్ ఉంటుంది. సో ఆ సోవరీన్ పవర్ ఇప్పుడు నేను ఇవ్వను అనడానికి లేదు. ఇప్పుడు రైట్ టు ప్రాపర్టీ ఫండమెంటల్ రైట్ కాదు, దాన్ని అమెండ్మెంట్ చేసి ఆర్టికల్ 300A పెట్టారు. ఇట్ ఈజ్ స్టాట్యుటరీ ప్రాపర్టీ, నాట్ ఎ ఫండమెంటల్ రైట్. కాబట్టి ఇప్పుడు అది నిర్ణయం అయ్యాక వాళ్ళకి ఏదైనా కాంపెన్సేషన్ లో ఇబ్బంది ఉండేటట్టయితే దాని గురించి మాట్లాడొచ్చు ఏ రైతైనా సరే. అంతేగాని ప్రభుత్వాన్ని ఇబ్బంది పాలు చేద్దామని, రాజకీయాలను ఆసరాగా చేసుకొని మేము ఇవ్వము అని అడ్డంకులు సృష్టించేటట్టయితే ప్రభుత్వానికి ఎప్పుడు సోవరీన్ పవర్ ఉంటుంది వర్మ గారు. అది కరెక్ట్ కాదు. వాళ్ళని తప్పుతో పట్టిస్తున్న నాయకుల్ని వాళ్ళు ప్రశ్నించాలి రైతులు. ఒకవేళ కాంపెన్సేషన్ లో మీకు ఏమైనా ఇబ్బంది ఉందంటే చట్ట ప్రకారం మీకు అనేక ప్రాసెస్లు ఉన్నాయి, యూ కెన్ రిసార్ట్. అది మానేసి పరామర్శించడానికి అంబటి రాంబాబు గారు వెళ్తున్నాం మేమని చెప్పి అంబటి రాంబు గారు, పేరు నాని గారు వీళ్ళు ఏంటి పరామర్శించేది ఏముంది? అక్కడ ఏం పని మీకు? ఏం పని లేదు. చూడడానికి వెళ్ళేటట్టయితే 400 మంది తీసుకుని వెళ్ళక్కర్లేదు కదా. ఇలాంటి జిమ్మిక్స్, ఇలాంటి రాజకీయాలు వద్దండి. ఒకవేళ ఈ కూటమి ప్రభుత్వం ఏదైనా పాలసీలో కానీ అమలు చేసే విధానంలో కానీ ఏదైనా గాడి తప్పినా, తప్పటడుగులు వేసినా మీరు ప్రతిపక్ష పార్టీని అడగవచ్చు, ప్రశ్నించవచ్చు, దాని మీద ప్రభుత్వాన్ని నిలదీయవచ్చు. ఆ పవర్ ని మీరు మిస్యూజ్ చేస్తున్నారు. వైసీపీ నాయకులు టాప్ టు బాటం అందరూ కూడా మిస్యూజ్ చేస్తున్నారు. అది ప్రజాస్వామ్య ప్రక్రియకి అది చాలా విఘాతం, అది మంచిది కాదు. దట్ ఈజ్ నెంబర్ 1. ఈ రాజధాని విషయంలో వైసీపీ ఎలాగైపోయింది అంటే, సముద్రంలో వెళ్ళిన నాయకుడు దిక్సూచి లేకుండా ప్రయాణం చేస్తే ఎటు వెళ్తున్నాడో వాడికేది. అలాగైపోయింది వైసీపీ పరిస్థితి రాజధాని అమరావతి విషయంలో ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇక రెండవది, జనసేనలో తిరుగుబాటు. తిరుగుబాటు ఏంటండి? ఇదేమైనా తిరుగుబాట్లు అంటే వాళ్ళు ఊహించుకుంటున్నారా? నాకు అర్థం కావట్లేదు. ఇదేంటో నాకైతే అర్థం కావట్లేదు. మీ పార్టీని సంస్కరించుకోండి, మీ పార్టీని బలోపేతం చేసుకోండి, మీ పార్టీ సిద్ధాంతాలు భావజాలాలు వ్యాప్తి చేసుకోండి. మీరు ప్రజాస్వామ్య ప్రక్రియలో ఉండండి. పక్కన ఉన్న నాశనం అయిపోతే నేను అభివృద్ధి చెందాలనుకోవడం ఏంటండి? ఈ యాటిట్యూడే కరెక్ట్ కదా పార్టీకి. జనసేనలో అత్యంత క్రమశిక్షణగా పార్టీ తిరుగుబాటు అన్నది సమస్య ఉత్పన్నం కాదు. ఇప్పుడు ఏదైతే ప్రెస్ క్లిప్పింగ్స్ వచ్చాయో 87, 15, 5 ఇవన్నీ
ఒకటి మాత్రం నేను స్పష్టం చేయదలుచుకుంటాను వర్మ గారు, మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి ప్లీజ్. రాజకీయపరమైన అంశాలు, విధానపరమైన నిర్ణయాలు, కూటమిలో భాగస్వామ్యుల తాలూకు నిర్ణయాలు ప్రకటించే అర్హత, హక్కు నారా చంద్రబాబు నాయుడు గారికి, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఉంది. వేరే వారు ఎవరు మాట్లాడడానికే అవకాశం లేదు, హక్కు లేదు. వాళ్ళిద్దరూ ఈ రోజే చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు విధాన నిర్ణయాల మీద మీరు ఎవరు మాట్లాడద్దు, మేము మాట్లాడుకుంటామని చెప్పేసి. దిస్ ఈజ్ లక్ష్మణ రేఖ. ఈ రేఖ ఎవరు దాటడానికి వీల్లేదు. అది తెలుగుదేశం పార్టీ అయినా సరే, జనసేన పార్టీ అయినా సరే, బీజేపీ అయినా సరే. అది మా ఇంటర్నల్ మ్యాటర్. అది వాళ్ళ ఇంటర్నల్ మీటింగ్ లో మాట్లాడుకున్న అంశాలు పేపర్లు వచ్చాక ఇదేదో ఈ సంబరం ఏమిటో వైసీపీ నాయకులకి నాకైతే అర్థం కావట్లేదు, ఈ సంబరం ఏమిటో. కాబట్టి అది కూడా తిరుగుబాటు లేదు, ఆ ఆలోచన వద్దు, ఆ ఆశ వద్దు. చక్కగా ఉన్నాం మేము, టెలికార్ గమ్ములాగా, ఎరాండెట్ గమ్ములాగా మేము కూటమి భాగస్వాములు ఉన్నాం. మీరేమి ఊహించుకోకండి. రాజశేఖర్ అన్న ఏం ఊహించుకోండి, కష్టపడండి, రావడానికి ప్రయత్నించండి. అంతేగాని పక్కన తగులాడుకుంటే నేను పెద్దోడిని అయిపోతానని చెప్పేసి ఈ ఆలోచన మంచిది కాదు. శివశంకర్ గారు ఇంకా మీ బంధం గట్టి పెట్టుకుంటే అదేం ప్రాబ్లం లేదు. కానీ ఏంటి అరాచకాలు జరుగుతున్నాయట నడి రోడ్లో, రాక్షస పర్వాలు, గుంటూరు నడి రోడ్లో అది పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నది. అసలు ఏం జరుగుతుంది? సాయి కృష్ణ ఏమోని లాకప్ విద్యార్థి, ఇలాంటివన్నీ కూడా కూటమికి వ్యతిరేకం అవ్వట్లేదా? ఇక్కడ కూటమి కాదండి, గవర్నమెంట్, ప్రభుత్వం తాలూకా ఆలోచనల్ని అమలు చేసేది ప్రభుత్వ అధికారులు. ఇక్కడ ఈ క్లారిటీ ఉండాలి మనం మాట్లాడేటప్పుడు, నాయకులకు కానీ పార్టీలకు కానీ. ప్రభుత్వ అధికారులు కొంతమంది ముందు ప్రభుత్వంలో వాసనలు ఇక ఉన్నాయి వర్మ గారు, వాసనలు ఉన్నాయి. వాళ్ళ వల్ల వస్తుంది ఇబ్బంది. వీళ్ళు నేర్పారు, ఇప్పుడు వైసీపీ నాయకులు నేర్పారు. పోలీసు వ్యవస్థ ఇలా జరగడానికి కారణం ఎవరు చెప్తానండి? ఈ రాష్ట్రంలో సర్వే చేయించండి, ఎవరైనా చెప్తారు. దానికి ఈరోజు ప్రెస్ మీట్ లో పేరు నాని చెప్తున్నాడు, ఏంటి ఎఫ్ఐఆర్ లో ఎవరూ చేయటం లేదు, ఇది ఉంటే కానీ చేయటం లేదు. ఆహాహా, ఏం సూక్తులు వల్లిస్తున్నారండి, ఏం ప్రవచనాలు చెప్తున్నారండి వైసీపీ నాయకులు. 5 సంవత్సరాలు మీరు చేసిన బాగోతమే అది. మీ పోలీస్ స్టేషన్ లో, లోకల్ బాడీలో పంచాయతీలు నిర్వర్తించారు, డిఎస్పీలు, సిఏలు వార్నింగ్లు ఇచ్చారు. ఆ రోజు నామినేషన్ వేసిన వాళ్ళకి వార్నింగ్లు ఇచ్చారు. మర్చిపోయారా? ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోయారా? కాబట్టి ఇది మీరు చేసినది ఇప్పుడు క్లీన్ చేయడానికి మాకు టైం పడుతుంది. 80-90% క్లీన్ అయ్యింది. ఎవరో 10% ఆఫీసర్లు అత్యుత్సాహము, ఇంకా పాత వర్షన్ల వల్ల డెఫినెట్ గా ప్రభుత్వానికి ఒక నెగిటివ్ ఇమేజ్ వస్తుంది. దాన్ని కూడా కంట్రోల్ చేస్తున్నారు మా కూటమిలో ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు. ఈ అరాచకాలు, పెద్ద పెద్ద పదాలు వాడడానికి వాళ్ళకి అర్హత లేదు. అటువంటిది ఏమీ జరగటం లేదు. అంతా కూడా అభివృద్ధి వైపు వెళ్తుంది. పెట్టుబడులు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకి స్వర్గధామంగా మారిపోతుంది. ఈ రోజు భారతదేశం వచ్చే విదేశీ పెట్టుబడుల్లో 25% ఆంధ్రప్రదేశ్కి వస్తుంది అని అంటే పక్క రాష్ట్రాలు అసూయపడుతున్నాయి. కానీ మన వైసీపీ నాయకులు మాత్రం అసూయతో పాటు ద్వేషము, నిరోధించాలి అభివృద్ధిని ఎలాగైనా సరే అని చూస్తున్నారు. ఇది చాలా తప్పు. ఓకే, గఫూర్ గారు. హలో సార్, వినిపిస్తుందా? వినపడుతుందండి సార్. అసలు అమరావతిలో ఏం జరుగుతుంది? ఈ కూటమిలో విభేదాలట, అరాచక పాలనట, దుశ్శాసన పాలనలట, రోడ్ల మీదే బహిరంగంగా ఏవో చేస్తున్నారట, మీరు కూడా చూస్తున్నారు కదా. అలాగే లాకప్ డెత్లని ఇవన్నీ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా అమరావతి అనే అంశం కూడా అసలు ఎటువైపు డ్రైవ్ అవుతుందో, వీళ్ళు ఏం చెప్తున్నారో, వాళ్ళు ఏం చెప్తున్నారో ఒక ఆందోళన అయితే ఉంది. ఒకవేళ మళ్ళీ 29లో ఏమైనా కానీ ప్రభుత్వం మారితే పరిస్థితి ఏంటి అని. ఇంకా అమరావతి పరిస్థితి ఇంతేనా? వర్మ గారు, మీకు పెద్దలందరికీ నమస్కారం అండి. నమస్తే. ఇప్పుడు పాయింట్ ఏమిటంటే, అమరావతి అనేటువంటి అంశం మీద ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉన్నాయండి. అమరావతి ఒకే రాజధాని అనే దాంట్లో సిపిఎం పార్టీ మొదటి నుంచి కూడా ఒకే అభిప్రాయంతో ఉంది. మాకు ఎలాంటి అనుమానం లేదు. మళ్ళా దాంట్లో 3 రాజధానులు, 5 రాజధానులు ఇట్లాంటి ప్రశ్నే లేదు. అమరావతి అనేది ఒకే రాజధాని. అయితే అమరావతి యొక్క స్వరూపం ఏమిటి?
అమరావతి నవనిర్గాల సమ్మిశ్రమ, అమరావతి రాజధాని నగరానికి కావాల్సినటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో అభివృద్ధి కావడమా? ఈ సమస్య వచ్చినప్పుడు మేము మొదటి నుంచి చెప్తున్నాం, అమరావతిలో హైకోర్టు లేదా అసెంబ్లీ, సెక్రటేరియట్ ఇవి ప్రధానమైనటువంటి భవనాలు ప్రభుత్వానికి సంబంధించి. అట్లాగే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రైతులకు మనం హామీ ఇచ్చాం కాబట్టి వాళ్ళు భూమి ఇచ్చారు, అందుకోసం ఆ భూమికి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, లేకుంటే డ్రైనేజీ, లేకుంటే ఇతరత్ర ఫెసిలిటీ, దీని వరకే పరిమితం అయితే మంచిది అనేది మా అభిప్రాయం మొదటి నుంచి చెప్తున్నాం. అట్లా కాకుండా రాష్ట్ర నిర్మాణం బదులు అమరావతి నిర్మాణమే ముందుకు తీసుకుని వచ్చి అమరావతి కోసమే ప్రపంచమంతా తిరుగుతాం, ప్రపంచంలో ఉండే అప్పులు ఇచ్చేవాడు సార్ మీ వాయిస్ బ్రేక్ అయిందండి. సార్ మీ వాయిస్ బ్రేక్ అయింది. మావిగన్ అనేటువంటి ఆలోచన తప్పు. ఎందుకంటే ఒకసారి కేంద్ర ప్రభుత్వము చట్టాన్ని సవరించి అమరావతిని రాజధానిగా డిక్లేర్ చేసిన తర్వాత, ఒక వైసీపీ తప్ప పార్లమెంట్లో అన్ని పార్టీలు ఆమోదించిన తర్వాత, వైసీపీకి ఏమాత్రం ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్నా వాళ్ళ రిజర్వేషన్స్ వాళ్ళకు ఉండొచ్చు, కానీ మళ్ళా మావిగన్ అనేటువంటి వాదన, మళ్ళా దాని మీద చర్చ అనవసరమైనటువంటి చర్చ. ఎందుకంటే అమరావతి అనేది గుంటూరే ప్రధానమైన గుంటూరే, విజయవాడ అనేది ఆనుకొని ఉండేటువంటి నగరం. మీరు 2 జిల్లాలు, పాత విజయవాడ అనేది పాత కృష్ణా జిల్లాలో భాగము, కృష్ణా గుంటూరు, మీరు మావిగన్లో కూడా అవే ఉన్నాయి. కాబట్టి వితండవాదాలతో ప్రజల్ని మీరు మభ్యపెట్టేటువంటి ప్రయత్నం మంచిది కాదు. అమరావతి నిర్మాణాల లోపాలు ఉన్నాయి, అమరావతి నిర్మాణంలో చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతున్నాయటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఏంటి ఒక వాళ్ళు ఏమంటున్నారు, మీ ఋషికొండ ప్రాజెక్ట్ చూపిస్తున్నారు, ఋషికొండలో ఖర్చు పెట్టా. ఇప్పుడు ఋషికొండలో ఖర్చు పెడితే అమరావతిలో ఖర్చు పెట్టాలని ఉందా? ఏమన్నా అడ్డగోలుగా కాంట్రాక్టర్ పంచిపెట్టాలని ఉందా? ఋషికొండలో తప్పు జరిగితే ఋషికొండ నిర్మాణానికి సంబంధించినటువంటి సాంకేతిక అంశాలు పరిశీలించి చర్యలు తీసుకోవచ్చు ఈ గవర్నమెంట్, అంతే తప్ప దీన్ని పోల్చి అక్కడ ఎక్కువ ఖర్చు పెట్టినారు కాబట్టి మేము కూడా ఎక్కువ ఖర్చు పెడతామని కమిషన్ల వ్యాపారం చేయడాన్ని మాత్రం ఎవరు హర్షించరు, ప్రజలు హర్షించరు. కాబట్టి కూటమి ప్రభుత్వం ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలా. మామూలు బయట ఉండేటువంటి మార్కెట్ రేట్ తగిన పద్ధతిలో మీరు ఇస్తే ఎవరికేం అభ్యంతరం లేదు, కానీ అట్లా కాకుండా చాలా ఎక్కువ మొత్తాలు ఇస్తున్నారనేటువంటి ఆరోపణలు అయితే ఉన్నాయి, సరి చేసుకోవాలి. అమరావతి ఏకైక రాజధాని. ఓకే, కూటమిలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? మీరు వింటున్నారా కపూర్ గారు? సార్, కూటమిలో ఏమైనా డిస్టర్బెన్స్ ఉన్నాయా వైసీపీ వాళ్ళు చెప్తున్నట్లుగా? కూటమిలో సార్ ఏ పార్టీలు 2-3 పార్టీలు కలిసినప్పుడు ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, కానీ బయటపడి వాళ్ళు మేము ఫెవికాల్ వేసుకున్నామని చెప్తున్నారు శివశంకర్ గారు. ఫెవికాల్ పన్నం మాది ఉండొచ్చు, మాకేం అభ్యంతరం లేదు, ఎందుకంటే కూటమి తర్వాత ఫెవికాల్ లాగా అతుక్కొని ఉండడం మంచిది. అయితే నిన్న ఒక స్టేట్మెంట్ చూశాను నేను, జనసేన నాయకులు వాళ్ళు ఏమన్నారంటే, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అసెంబ్లీల యొక్క బలాబలాలతో సంబంధం లేదు, రాష్ట్రంలో మేము ఎక్కడ బలంగా ఉన్నామో అక్కడంతా పోటీ చేస్తాము అని. దాన్ని ఏమంటాం మనం? ఇది అందరూ అనుకుని చెప్పిన మాటనా? అవునో కాదో శివశంకర్ గారు చెప్పాలి. కాదు, లక్ష్మణ్ రేఖ గీసారట కదా ఎవరో ఒకరంటే అదే గీట్రా. కాదండి, కాదు, అంటే శివశంకర్ గారు ఇంకోటి కూడా చెప్పారు, లక్ష్మణ రేఖ గీశారు, అది ఎవరు దాటినా దాటే ఛాన్స్ లేదు, దాటరు అని. అదే లక్ష్మణ్ రేఖ అంటే వాళ్ళు ముగ్గురు కలిసి నిర్ణయం చేసుకోవాలా? ఎవరు ముగ్గురు? బీజేపీ దేశవ్యాప్తంగా బీజేపీ స్ట్రాటజీ ఏమిటి? కాదు సార్, ముగ్గురు అంటే బీజేపీ జనసేన ఉంటుంది. అయితే తెలుగుదేశం పార్టీ 80% అనేది వాళ్ళు బ్లాక్ చేస్తున్నారు. అందుకోసం ఇవన్నీ ఈ వైరుధ్యాలు మామూలుగా ఉంటాయండి, అది అసహజం అని నేను అనుకోవడం లేదు. అయితే వాళ్ళు కూటమి విడిపోయో అంటే రాజశేఖర్ గారు లేదా వాళ్ళ పార్టీ కోరుకుంటుండొచ్చు, వీళ్ళు విడిపోవాలా, వీధిలో పడాలి, అట్లా ఏం సీన్ లేదు ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితులు. అయితే తపన ఉంది ఎవరంటే వాళ్ళకు మేము పెరగాల, ఎక్కువ సీట్లు, సహజంగా ఉంటుంది ఏ పార్టీకైనా. అందుకోసం అంత చీలికేం లేదు, అంత గందరగోళం ఏం లేదు. కూటమి ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితులు ఐక్యంగానే ఉంది. ఈ ఐక్యత అనేటువంటిది రాబోయే ఎన్నికల్లో ఉంటుందా లేదా ఆచరణలో చూడాల్సిందే మనం.
నా పాయింట్ అంతా ఏంటంటే రాజశేఖర్ గారు వారి పార్టీ వారు బయటి వాళ్ళ మీద భూతద్దం పెట్టి వెతకడం కంటే వైసీపీ పార్టీని బలంగా కింది స్థాయి క్షేత్రస్థాయి నుంచి నిర్మించుకోవడం ప్రారంభిస్తే అది వాళ్ళకు ఉపయోగం. అట్లాగే నిర్మాణాత్మక విమర్శలు చేస్తూ గవర్నమెంట్ ఇరకాటంలో పెడితే వాళ్ళకు ఉపయోగం. అట్లా కాకుండా గాలిన పోయేటువంటి గాలి మాటలు చెప్తూ ఉంటే వాళ్ళకు గ్రాఫ్ పెరగదు. అందుకోసం దృష్టిలో పెట్టుకుంటే మంచిది అనేది నాకు. ఓకే.